శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుబేరుని జన్మకథ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా అందరూ ఈ వీడియోకి లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. కుబేరుడు సంపదలకు ఆదిదేవత అయిన ఆయన జన్మ వృత్తాంతాన్ని విన్నా చదివినా ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. వివిధ దేశాలలో వివిధ రూపాలలో కుబేరుడిని పూజిస్తారు. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతీ దేవిని వివాహం చేసుకోవటానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని చెబుతారు. అయితే కుబేరుడు ధనానికి సంపదలకు ఆది దేవత ఎలా అయ్యాడు? కుబేరుడి గత జన్మ ఏమిటి? దీని గురించి తెలుసుకుంటే, రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తరువాత కుబేరుడిని చక్రవర్తిగా ఎన్నుకుంటారు. కుబేరుడు రావణుడి సవతి సోదరుడు. అది మాత్రమే కాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదలకు ఆదిదేవతగా పిలువబడతాడు. కానీ కుబేరుడి గత జన్మ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీ శివ మత్స్య స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుణ్ణి పోలి ఉంటుందని తెలుస్తుంది. కుబేరుడు రావణుడి సోదరుడు. కుబేరుని యక్షరాజుగా సంపదలకు ఆది దేవతగా భావిస్తారు. వ్యాస మహర్షి రచించిన శివమహాపురాణం ప్రకారం కుబేరుడు గత జన్మలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని యొక్క భార్య సోమిదమ్మ. ఏ నగరంలో కాంపిల్య నగరంలో యజ్ఞదత్తుడు సోమిదమ్మలకి గుణనిధి అనే అందమైన కొడుకు ఉండేవాడు. లేక పుట్టిన పిల్లవాడు గుణనిధి. అతన్ని తల్లిదండ్రులు గురువుల దగ్గరకు వెళ్ళి చదువుకోమని పంపిస్తే గుణనిధి మాత్రం రాత్రింబవళ్ళు జూదం ఆడేవాడు. బ్రాహ్మణ ఆచారాలన్నీ వదిలిపెట్టి జూదానికి అలవాటు పడ్డాడు. అలాగే జూదమాడే వాటలతో స్నేహం చేశాడు. జూదంలో ఓడిపోయినప్పుడు తన తల్లి శరీరంపై ఉన్న వస్తువులన్నిటినీ అమ్మి ఆ అప్పును తీర్చేవాడు గుణనిధి. గుణనిధికి తల్లి ఎంత చెప్పినా వద్దు అని చెప్పినా గుణనిధి వినకపోయేవాడు. తల్లి గుణనిధికి జూదంలో స్నేహం చేయవద్దని, జూదం ఆడవద్దని ఎన్ని మంచి మాటలు చెప్పినా గుణనిధి వినేవాడు కాదు. వాళ్ళ తండ్రి చెప్పినట్లు చేయమని పదే పదే చెప్తూ ఉండేది. కానీ గుణనిధి మాత్రం వినేవాడు కాదు. యజ్ఞ దీక్షితుడు ఇంటి పనుల తొందరలో కొడుకు యొక్క ప్రవర్తన గురించి పెద్దగా శ్రద్ధ చేయలేదు. కానీ అప్పుడప్పుడు మాత్రం కొడుకు గురించి తన భార్యను అడుగుతూ ఉండేవాడు. అప్పుడు ఆమె గుణనిధి చదువుకుంటున్నాడని, తన దగ్గరే ఉన్నాడని అబద్ధాలు చెప్పేది. ఎందుకంటే గుణనిధి లేక పుట్టినవాడు కాబట్టి. అందుకు పుత్ర ప్రేమతో అతడు చెడుదారిలో వెళ్తున్నా, జూదం ఆడుతున్నా కానీ తన తల్లి గారాభంతో ప్రేమతో వెనకేసుకుని వచ్చేది. తన యొక్క తప్పులను కూడా కప్పిపుచ్చేది. ఇక గుణనిధికి 16 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేస్తారు. ఒకరోజు తల్లి గుణనిధికి ఈ విధంగా చెబుతుంది. నాయనా గుణనిధి, నీవు రోజు జూదం ఆడుతూ చెడు వ్యసనాలకు అలవాటయ్యి వీధుల్లో వెర్రివాడిలాగా తిరుగుతూ ఉన్నావు. ఇలా తిరగటం వల్ల మన ఇంటి పరువు కానీ, మీ నాన్నగారి పరువు కానీ అంతా నాశనం అవుతాయి. ఇంత చిన్న వయసులో నువ్వు వ్యసనాలకి జూదంకి అలవాటు అవుతున్నావు నాయనా. ఈ వ్యసనాలన్నీ మానివేసి మంచి దారిలో నడువు అని తల్లి గుణనిధికి ఎన్నో నీతులు చెప్తుంది. తల్లి మాటలు అవునని కానీ కాదని కానీ గుణనిధి అనలేదు. తల్లి ఎన్ని చెప్పినా కానీ గుణనిధి ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. మళ్ళీ ఎప్పటిలాగే జూదం ఆడటం, చెడు వ్యసనాలకి అలవాటు అవ్వటం జరుగుతూనే ఉంది. ఒకరోజు యజ్ఞ దీక్షితుడు అంటే గుణనిధి తండ్రి తన నవరత్నాల ఉంగరమును ఒక జూదరి వేలికి ఉండగా చూశాడు. అది తన ఉంగరమే అని ఆయన గుర్తించి ఆ జూదరిని కలిసి ఈ ఉంగరం అతనికి ఎలా వచ్చిందో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ జూదరి దీక్షితుని కుమారుడు గుణనిధి జూదంలో ఓడిపోయిన ధనానికి బదులు ఈ ఉంగరాన్ని తనకు ఇచ్చడని చెప్తాడు. అదే కాక ఇంట్లో వస్తువులన్నీ తాకట్టు పెట్టి జూదంలో ఆడుతూ తిరుగుతున్నాడని, జూదంలో గుణనిధి అంత గొప్పవాడు మరొకడు లేడు అని ఆ జూదరి చెప్తాడు. ఒకరోజు గుణనిధి తండ్రికి నిజం తెలిసింది. తండ్రికి నిజం తెలియడంతో గుణనిధి భయపడ్డాడు. ఇంటి నుంచి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. ఆ రోజు మహాశివరాత్రి కావటం వల్ల శివాలయంకు వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న గుణనిధికి ఆకలి దాహం ఎక్కువ అయ్యాయి. జనాలంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిధి శివునికి అర్పించిన ప్రసాదాలను తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు. చీకటిలో ఏమీ కనిపించక
తనపై వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకు నడుస్తూ ఉండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి అతడి అడుగుల చప్పుడుకు ఒక భక్తుడికి మెలకువ వచ్చి దొంగ దొంగ అని అరవగా రాజభటులు అతడిని వెంబడించి బాణములతో కొట్టెను. దానితో గుణనిధి ప్రాణము పోయెను. గుణనిధి ప్రాణములు పోయినంతనే యమపురి భటులు వచ్చారు. యమభటులు కైలాసము నుండి శివభటులు వచ్చారు. శివరాత్రి పర్వదినమున పరమశివుని దర్శించి లింగోద్భవ కాలము వరకు వేచి ఉండి శివ ప్రసాదమునకై పరితపించుచే శివానుగ్రహమునకు పాత్రుడయ్యాడని శివభటులు యమభటులకు ధర్మ సూక్ష్మములను వివరించి గుణనిధికి కైలాసమునకు తీసుకుపోయెను. గుణనిధి శివాజ్ఞ ప్రకారము కళింగాధిపతి అగు నరిందముడు అనే రాజుకు కుమారుడై జన్మించి పూర్వజన్మ వాసన ప్రభావము వలన శివానుగ్రహము వలన బాల్యం నుండి శివభక్తుడై శివధర్మములో అనుసరించుచు యుక్త వయస్కుడై రాజు అయ్యను. సకల జన రంజకముగా పాలించుచు సత్కార్యములను సమ్మార్గములో పుణ్యము గడించి మరణించెను. ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో విశ్రవసుడు దేవవర్ణులకు కుమారుడిగా జన్మించాడు. వారు తమ పుత్రుడికి వైశ్రవణుడిగా నామకరణం చేశారు. వైశ్రవణుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మను సంతోషపెట్టాడు. ఆ తరువాత అతను యక్షులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా, సంపదలకు ఆదిదేవతగా పేరు పొందాడు. ఇది కుబేరుడి కథ. దీపావళి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి రోజు కుబేరుని కూడా పూజించడం ఆనవాయితీ. కుబేరుని పూజించకుండా చేసే ధనత్రయోదశి పూజ అసంపూర్ణమని శాస్త్రవచనం. హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుడిని పూజిస్తారు. కుబేరుడి జన్మ కథను తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి నమః శివాయ అని కామెంట్ చేయండి.